హాయ్ ఇంజనీర్స్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం డీసీ మిషన్ సిరీస్లో భాగంగా లాసెస్ అండ్ పవర్ ఫ్లో డయాగ్రామ్స్ ఆఫ్ ఏ డీసీ మిషన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో మనం డీసీ జనరేటర్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే, ఇన్ కేస్ ఆఫ్ డీసీ జనరేటర్స్ మనం ఇన్పుట్ని మెకానికల్ ఎనర్జీగా ఇవ్వడం జరుగుతుంది, అవుట్పుట్ని ఎలక్ట్రికల్ ఎనర్జీగా తీసుకోవడం జరుగుతుంది. సో అంటే ఏంటి, మనం డీసీ జనరేటర్ యొక్క షాఫ్ట్ని రొటేట్ చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా మనం డీసీ జనరేటర్ యొక్క రోటార్ని రొటేట్ చేసామో, డీసీ జనరేటర్లో ఉన్నటువంటి రోటార్కి స్టేటార్కి మధ్యలో కాంటాక్ట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ కాంటాక్ట్స్ దగ్గర ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతూ జరుగుతుంది. ఈ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేయడానికి మనం అప్లై చేసిన మెకానికల్ ఎనర్జీలో కొంత పోర్షన్ అనేది లాస్ అవుతుంది. ఆ లాసెస్నే మనం ఫ్రిక్షనల్ లాసెస్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఫ్రిక్షన్ లాసెస్లో మొత్తం మనకి రెండు రకాలు. ఒకటి బేరింగ్ ఫ్రిక్షన్ లాసెస్, రెండోది బ్రష్ ఫ్రిక్షన్ లాసెస్. మనం ఎప్పుడైతే మనం రోటార్ని రొటేట్ చేసామో ఆ రోటర్ యొక్క షాఫ్ట్ బేరింగ్స్ దగ్గరగా ప్లేస్ చేసేది. సో అంటే ఏంటి, బేరింగ్స్కి రోటారు షాఫ్ట్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. దానివల్ల బేరింగ్ ఫ్రిక్షన్ లాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ బేరింగ్ ఫ్రిక్షన్ లాసెస్ స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉంటాయి. స్పీడ్ ఎంత పెరిగితే ఫ్రిక్షన్ అంత పెరుగుతుంది, కాబట్టి ఫ్రిక్షన్ లాసెస్ అనేవి పెరుగుతాయి. సో బేరింగ్ ఫ్రిక్షన్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఇకపోతే డీసీ మిషన్స్లో మనకి కామ్యుటేటర్ కూడా రోటర్ మీదే ఉంటుంది. సో ఈ కామ్యుటేటర్కి కరెంట్ని అప్లై చేయాలన్నా, కామ్యుటేటర్ దగ్గర నుంచి కరెంట్ని బయటికి తీసుకోవాలన్నా మనం బ్రషెస్ని కామ్యుటేటర్ సెగ్మెంట్స్ మీద ప్లేస్ చేయడం జరుగుతుంది కదా. ఎప్పుడైతే కామ్యుటేటర్ రొటేట్ అవుతుందో ఈ బ్రష్కి కామ్యుటేటర్ సెగ్మెంట్కి మధ్యలో ఫ్రిక్షన్ అనేది డెవలప్ అవుతుంది. ఆ ఫ్రిక్షన్ ఓవర్కమ్ చేయడానికి కూడా కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది. ఆ లాసెస్ని మనం బ్రష్ ఫ్రిక్షన్ లాసెస్ అని పిలవడం జరుగుతుంది. ఈ బ్రష్ ఫ్రిక్షన్ లాసెస్ కూడా మనకి స్పీడ్కి ప్రపోర్షనల్గానే ఉంటుంది. సో ఇకపోతే ఈ విధంగా మిషన్లో మనకి చాలా రకాల లాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ లాసెస్ వల్ల మనకేమవుతుంది, ఈ లాసెస్ హీట్ రూపంలోనేగా మనకి డిసిపేట్ అయ్యేది. సో కాబట్టి మిషన్ యొక్క టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. ఈ మిషన్ యొక్క టెంపరేచర్ని కంట్రోల్ చేయాలి అంటే మనం కూలింగ్ సిస్టాన్ని ప్రొవైడ్ చేయాలి. సో మనం డీసీ జనరేటర్లో అయితే మెకానికల్ ఎనర్జీని అప్లై చేయడానికి మిషన్ యొక్క షాఫ్ట్కి ఒక ఎండ్లో ప్రైమ్ మూవర్ని కనెక్ట్ చేస్తాం. అదే మోటార్లో అయితే ప్రైమ్ మూవర్ ప్లేస్లో ఏమొస్తుంది, మెకానికల్ లోడ్ వస్తుంది. అయితే రెండో ఎండ్ ఖాళీగా ఉంది కదా, ఆ ఎండ్నే మనం అంటే ఈ ఎండ్నేమో డ్రైవింగ్ ఎండ్ అంటే, ఆ ఖాళీగా ఉన్న ఎండ్ని మనం నాన్ డ్రైవింగ్ ఎండ్ అని పిలవడం జరుగుతుంది. ఆ నాన్ డ్రైవింగ్ ఎండ్ దగ్గర ఫ్యాన్ని ఫిక్స్ చేస్తాం అనమాట. సో మనకి మిషన్ యొక్క రోటర్ ఎప్పుడైతే రొటేట్ అయిందో ఫ్యాన్ కూడా ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. తద్వారా ఏమవుతుంది, అట్మాస్ఫియర్లో నుంచి ఎయిర్ని ఫ్యాన్ సక్ చేసి మిషన్ యొక్క బాడీ మీదకి వెంటిలేటింగ్ డక్ట్స్లోనికి ఫోర్స్గా బ్లో చేయడం జరుగుతుంది అనమాట. తద్వారా మిషన్కి కూలింగ్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ ఫ్యాన్ రొటేట్ అయ్యి ఈ విధంగా ఎయిర్ని బ్లో చేయడానికి కొంత ఎనర్జీ మనకి అవసరం అవుతుంది. ఆ ఎనర్జీ కూడా జనరేటర్స్లో అయితే మెకానికల్ ఎనర్జీ నుంచే తీసుకుంటాం కాబట్టి అది ఎటువంటి అవుట్పుట్ని ప్రొడ్యూస్ చేయట్లా, అంటే అది కూడా మనం లాసెస్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అటువంటి లాసెస్నే విండేజ్ లాసెస్ అంటాం. ఈ విండేజ్ లాసెస్లో ఇంకో ఫేస్ కూడా ఉంది. అదేంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు, సైకిల్ మీద ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు అనుకోండి, మీ మూమెంట్ని అట్మాస్ఫియర్ యొక్క ఎయిర్ అపోజ్ చేస్తున్నా లేదా? అంటే ఆ విండ్ ఫ్రిక్షన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు ఇంకొంచెం ఎనర్జీ ఎక్కువగా ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక్కడ కూడా ఫ్యాన్ ఎప్పుడైతే మిషన్ మీదకి ఎయిర్ని ఫోర్స్గా బ్లో చేస్తుందో, రొటేట్ అయ్యేటప్పుడు ఆ ఎయిర్ అనేది ఈ రొటేటింగ్ బాడీ యొక్క మోషన్ని కూడా అపోజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఆ విధమైనటువంటి అపోజిషన్ని కూడా మనం విండేజ్ లాసెస్గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విండేజ్ లాసెస్ అనేవి మిషన్ యొక్క స్పీడ్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటాయి. సో విండేజ్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు స్పీడ్ స్క్వేర్. ఈ ఫ్రిక్షన్ లాసెస్ని, విండేజ్ లాసెస్ని రెండింటిని కంబైన్డ్గా మనం మెకానికల్ లాసెస్ అని పిలవటం జరుగుతుంది. సో మెకానికల్ లాసెస్లో మొత్తం రెండు రకాలు. ఒకటి ఫ్రిక్షన్ లాసెస్, రెండోది విండేజ్ లాసెస్. సో ఫ్రిక్షన్ లాసెస్ అనేవి స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉంటాయి, విండేజ్ లాసెస్ అనేవి స్పీడ్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇక ఈ ఫ్రిక్షన్ లాసెస్లో కూడా మనకి రెండు రకాలు ఉన్నాయి. ఒకటి బేరింగ్ ఫ్రిక్షన్ లాసెస్, రెండోది బ్రష్ ఫ్రిక్షన్ లాసెస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మెకానికల్ లాసెస్ ఇన్ ఏ డీసీ మిషన్. సో ఇప్పుడు మనం జనరేటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి మనం ఇచ్చిన ఇన్పుట్లో రొటేట్ చేయడానికి ఇన్పుట్ ఇచ్చాము. సో ఆ ఇన్పుట్లో కొంత భాగం మెకానికల్ లాసెస్ రూపంలో పోయింది. ఎప్పుడైతే
డీసీ మిషను రొటేట్ అవుతుందో దాని మీనింగ్ ఏంటి? ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతుంది. ఆర్మేచర్ అనేది ఎక్కడ రొటేట్ అవుతుంది? రెసిడ్యువల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ అవుతుంది. దానివల్ల నీకేమవుతుంది? ఆర్మేచర్లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. తద్వారా ఆ ఈఎంఎఫ్ ఏం చేస్తుంది? ఫీల్డ్ కరెంట్లోకి కరెన్సీని సెండ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మిషన్లో వోల్టేజ్ అనేది బిల్డప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్లక్స్, ఫైనల్గా ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే మిషన్ రొటేట్ అవడం వల్ల మిషన్లో, సెల్ఫ్ ఎగ్జైటెడ్ మిషన్లో ఫ్లక్స్ అనేది బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఫ్లక్స్ బిల్డ్ అయిందో మిషన్లో ఇంకో కొత్త లాసెస్ అనేవి మనకి బిల్డ్ అవుతున్నాయి. ఆ లాసెస్ని మనం ఐరన్ లాసెస్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఐరన్ లాసెస్ మనకి అగైన్ 2 రకాలు ఉన్నాయి. ఐరన్ లాసెస్ ఆర్ 2 టైప్స్. ఒకటి హిస్టీరిసిస్ లాసెస్ అయితే, రెండోది ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఈ హిస్టీరిసిస్ లాసెస్ గురించి, ఎడ్డీ కరెంట్ లాసెస్ గురించి ఇప్పుడు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈ హిస్టీరిసిస్ లాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ని 2 పోల్ మిషన్ ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగింది. ఇదిగో ఇది నార్త్ పోల్ అయితే ఇది మనకి సౌత్ పోల్ కదండి. సో ఫ్లక్స్ ఎప్పుడు కూడా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్కి ఈ విధంగా ట్రావెల్ అవుతుంది. సో ఈ మధ్యలోనే మనం ఆర్మేచర్ని ప్లేస్ చేస్తాం కదా. సో ఈ ఆర్మేచర్లో మనకి 2 భాగాలు ఉన్నాయి. ఒకటి ఆర్మేచర్ కోర్ అయితే, రెండోది ఆర్మేచర్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్ గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ మనం డిస్కస్ చేసేది ఆర్మేచర్ కోర్ గురించి. ఈ ఆర్మేచర్ కోర్ అనేది మ్యాగ్నెటిక్ మెటీరియల్, అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లైన్స్ని ఫ్రీగా ఈ విధంగా అలౌ చేస్తుంది. ఈ ఫ్లక్స్ లైన్స్ నార్త్ నుంచి ఈ విధంగా సౌత్ పోల్కి వెళ్ళేటప్పుడు ఈ రోటార్లో నుంచే కదండి ఫ్లో అవ్వాల్సింది. ఈ రోటార్ బాడీ మొత్తాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకోవట్లేదు. ఈ రోటార్ బాడీలోని ఒక చిన్న పోర్షన్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. దీనికి లెఫ్ట్ సైడ్ పార్ట్నేమో ఏ అని పేరు పెడుతున్నాను, రైట్ సైడ్ పార్ట్నేమో బి అని పేరు పెడుతున్నాను. ఇది ఐరన్ బాడీయే కదా, అదే స్టీల్ బాడీ అనుకోండి, మ్యాగ్నెటిక్ మెటీరియల్ కదా. సో ఈ నార్త్ పోల్ నుంచి వస్తున్నటువంటి ఈ పోల్స్ ఈ బాడీలో ఈ పోర్షన్ దగ్గర ఎంటర్ అవుతున్నాయి, ఈ పోర్షన్ దగ్గర లీవ్ అవుతున్నాయి. మనకు తెలుసు ఏదైనా ఒక బాడీని అవుట్ సైడ్ ద బాడీని మ్యాగ్నెటిక్ లైన్స్ లీవ్ అవుతున్నాయి అంటే ఆ బాడీని మనం ఏమంటాం? ఆ పోర్షన్ నార్త్ పోలేగా అనేది. ఏ బాడీలోకి అయితే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంటర్ అవుతున్నాయో ఆ బాడీని మనం ఏమంటాం? సౌత్ పోల్ అంటాం. కాబట్టి ఈ బి అనే పోర్షను, ఈ చిన్న మ్యాగ్నెటిక్ పీస్ యొక్క బి అనే ఎండ్ మనకి నార్త్ పోల్ లాగా యాక్ట్ అవుతుంది, ఏ అనే ఎండ్ సౌత్ పోల్ లాగా యాక్ట్ అవుతుంది. ఎందుకంటే మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఫ్లో అవుతున్నాయి కాబట్టి. సో అంటే ఈ మ్యాగ్నెటిక్ పీస్, ఏబి అనే మ్యాగ్నెటిక్ పీస్ నార్త్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నప్పుడు ఏ దగ్గరేమో సౌత్ పోల్ ఇండ్యూస్ అవుతుంది, బి దగ్గరేమో నార్త్ పోల్ ఇండ్యూస్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడైతే ఇది రొటేట్ అయ్యే ప్రాసెస్లో ఒక హాఫ్ రెవల్యూషన్ తర్వాత ఏమవుతుంది? ఈ ఏబి అనేది ఇటువైపు వచ్చేస్తుంది కదా, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది కదా. ఇప్పుడు కూడా మెయిన్ మ్యాగ్నెటిక్ లైన్స్ నార్త్ నుంచి సౌత్కి ఈ విధంగానే ఫ్లో అవుతాయి. అయితే ఇప్పుడు బి దగ్గర మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఎంటర్ అవుతున్నాయి, ఏ దగ్గర లీవ్ అవుతున్నాయి. కాబట్టి ఏ అనేది నార్త్ పోల్ లాగా, బి అనేది సౌత్ పోల్ లాగా యాక్ట్ అవుతుందిగా. సో అంటే సౌత్ పోల్ ఇన్ఫ్లుయెన్స్లో సేమ్ మ్యాగ్నెటిక్ పీస్ యొక్క ఏ ఎండ్ అనేది నార్త్ పోల్ లాగా యాక్ట్ అవుతుంది, బి ఎండ్ అనేది సౌత్ పోల్ లాగా యాక్ట్ అవుతుంది. అంటే ఏంటి? ఈ ఐరన్ పీస్ యొక్క మ్యాగ్నెటిక్ పొలారిటీస్ చేంజ్ అయిపోతున్నాయి. ఈ 2 పోల్ మిషన్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక రెవల్యూషన్కే 2 టైమ్స్ 2 మ్యాగ్నెటిక్ రివర్సల్స్ జరగటం జరిగింది. ఏ పోర్షన్ దగ్గర సౌత్ నార్త్ అయితే బి పోర్షన్ దగ్గర నార్త్ సౌత్ అయింది. సో అంటే ఒక రెవల్యూషన్కి 2 మ్యాగ్నెటిక్ రివర్సల్స్ జరుగుతున్నాయి. ఈ మ్యాగ్నెటిక్ మెటీరియల్ మొత్తము కూడా ఇట్లాంటి చిన్న చిన్న పీసెస్తోనేగా బిల్డ్ అయ్యి ఉంది. సో అంటే ఈ చిన్న చిన్న పీసెస్ మొత్తం కూడా వాటి యొక్క మ్యాగ్నెటిక్ పొలారిటీసు హాఫ్ రెవల్యూషన్స్ తర్వాత రివర్స్ అయిపోతున్నాయి. సో కాబట్టి ఈ విధంగా మ్యాగ్నెటిక్ పొలారిటీ రివర్స్ అవ్వడానికి కొంత ఎనర్జీ అనేది మనకి కావాలిగా. ఆ ఎనర్జీయే ఈ హిస్టీరిసిస్ లాసెస్ రూపంలో లాస్ అవుతుంది. ఆ ఎనర్జీనే హిస్టీరిసిస్ లాస్ అంటున్నాం మనం ఇక్కడ. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఈ హిస్టీరిసిస్ లాసెస్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. ఈ మిషన్ యొక్క స్పీడ్ కనుక n = 10 RPM అయితే, అంటే 10 రెవల్యూషన్స్ పర్ మినిట్ అయితే, ఒక నిమిషానికి ఈ రోటార్ బాడీ
ఎన్ని మ్యాగ్నెటిక్ రివర్సల్స్ని ఫేస్ చేయాలండి? ఒక్క రెవల్యూషన్కి 2 మ్యాగ్నెటిక్ రివర్సల్స్ అయితే 10 రెవల్యూషన్స్కి 10 × 2 20 మ్యాగ్నెటిక్ రివర్సల్స్ వస్తాయి. 20 మ్యాగ్నెటిక్ ఒక రెవల్యూషన్కి కొంత లాస్ అయ్యింది కాబట్టి 20 రెవల్యూషన్స్కి కరస్పాండింగ్గా లాస్ ఉంటుంది. ఒకవేళ స్పీడ్ అనేది 100 RPM అయితే అప్పుడు మ్యాగ్నెటిక్ రివర్సల్స్ ఒక్క మినిట్లో ఎన్ని వస్తాయి? 100 × 2 200 మ్యాగ్నెటిక్ రివర్సల్స్ వస్తాయి. అంటే స్పీడ్ పెరిగే కొద్దికి మనకి మ్యాగ్నెటిక్ రివర్సల్స్ పెరుగుతున్నాయి. మ్యాగ్నెటిక్ రివర్సల్స్ పెరిగినాయి అంటే ఆటోమేటిక్గా హిస్టెరిసిస్ లాసెస్ అనేవి పెరుగుతాయి. కాబట్టి హిస్టెరిసిస్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు స్పీడ్. సో హిస్టెరిసిస్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఈ ఐరన్ లాసెస్లో రెండో లాసెస్ ఏంటండి? ఎడ్డీ కరెంట్ లాసెస్. సో ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా సింపుల్గా నేను 2 పోల్ మెషిన్నే ఇక్కడ దీంతో పోల్తో సంబంధం లేదు, బట్ ఎగ్జాంపుల్గా అదే తీసుకోవడం జరిగింది. ఇది రోటార్ బాడీ అనుకుంటే చూడండి, ఇది రోటార్ బాడీ అనుకుంటే షాఫ్ట్, ఇది షాఫ్ట్ అనుకుంటే ఇది మొత్తం రోటార్ బాడీ కదా. ఇది రోటార్ బాడీ అనుకుంటే మిషన్ యొక్క రోటర్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఆ రోటర్ ఎక్కడ ప్లేస్ చేసాం మనం? మ్యాగ్నెటిక్ ఫీల్డ్లోనేగా ప్లేస్ చేసింది. ఈ రోటర్ మ్యాగ్నెటిక్ మెటీరియలే కాదు, కండక్టింగ్ మెటీరియల్ కూడా కదా. సో అంటే ఏంటి? ఈ కండక్టింగ్ బాడీ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ అవుతుంది. అంటే అకార్డింగ్ టు ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఈ రోటార్ యొక్క కోర్లో మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అయ్యింది. ఎందుకంటే ఈ కండక్టింగ్ బాడీ అది మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో రొటేట్ అవుతుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఈ కండక్టింగ్ బాడీ కట్ చేయడం వల్ల దీంట్లో ఒక ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. ఈ రోటర్ ఆల్రెడీ క్లోజ్డ్ పాతే కదా, కాబట్టి ఆ ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ ఇందులో సర్క్యులేటింగ్ కరెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా సర్క్యులేటింగ్ కరెంట్స్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ సర్క్యులేటింగ్ కరెంట్స్ వల్ల ఈ బాడీకి కూడా ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది కదా. సో ఈ సర్క్యులేటింగ్ కరెంట్ ఆ రెసిస్టెన్స్ వల్ల I2R లాసెస్ అనేవి బాడీలో ప్రొడ్యూస్ అవ్వడం జరుగుతుంది. ఈ లాసెస్ని మనం ఎడ్డీ కరెంట్ లాసెస్ అని పిలవడం జరుగుతుంది అనమాట. చూడండి, ఇక్కడ ఈ ఎంటైర్ బాడీలో ఇండ్యూస్ అయిన ఈఎంఎఫ్ E అనుకుంటే, ఈ బాడీకి ఉన్నటువంటి రెసిస్టెన్స్ నేను R అనుకుంటే, సో ఈ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే సర్క్యులేటింగ్ కరెంట్స్ ఫార్ములా ఐకి ఫార్ములా ఏంటండి? V/R. V అంటే ఇక్కడ E కాబట్టి E/R యాంపియర్స్. సో ఈ కరెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఈ లాసెస్, ఎడ్డీ కరెంట్ లాసెస్ I2R కదా. I2R ఈజ్ ఈక్వల్ టు ఏంటి? E/R² × R. అంటే టోటల్గా ఏంటి? E²/R² × R. అంటే RR క్యాన్సిల్ అయితే E²/R. సో ఈ రోటార్ని నేను ఒక సాలిడ్ బాడీగా కన్సిడర్ చేస్తే ఈ రోటార్లో ఇండ్యూస్ అయ్యే ఈ రోటార్లో ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు E²/R. కేస్ 1. సో అలా కాకుండా నేను ఈ రోటార్ బాడీని సాలిడ్గా కాకుండా ఈ విధంగా ఒక 4 పార్ట్స్ లాగా డివైడ్ చేశాను అనుకో. ఈ విధంగా 4 పార్ట్స్ లాగా నేను డివైడ్ చేసి ఈ ఒక్కొక్క పీస్కి మధ్యలో ఇన్సులేషన్ ప్రొవైడ్ చేసి అసెంబుల్ చేశాను అనుకోండి. ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్ యొక్క మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి 4 పార్ట్స్ వచ్చేసినాయి కాబట్టి ఇందాకడైతే మొత్తం సాలిడ్ బాడీ, అందులో ఉన్న ఈఎంఎఫ్ టోటల్ బాడీలో E అయితే ఇది టోటల్ బాడీలో 1/4 ఉంది. సో అంటే ఆ బాడీలో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఎంత? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇన్ దిస్ స్మాల్ బాడీ ఈజ్ ఈక్వల్ టు ఎంత? E/4. అయితే ఈ స్మాల్ బాడీ యొక్క రెసిస్టెన్స్ ఎంత? టోటల్ బాడీ యొక్క రెసిస్టెన్స్ ఏమో మనం R అనుకోవటం జరిగింది. రెసిస్టెన్స్ Rకి ఫార్ములా ఏంటి? ρ × L/A. ఇక్కడ లెంత్ సేమే ఉంది, ఈ రో కూడా కాన్స్టెంటే, మెటీరియల్ మనం మార్చట్లేదుగా. సో ఏరియా మాత్రం ఏమైంది? 1/4 రెడ్యూస్ అయింది. ఏరియా తగ్గిందంటే రెసిస్టెన్స్ ఏమైంది? పెరిగిద్ది. 4 టైమ్స్ రెడ్యూస్ చేసాం కాబట్టి రెసిస్టెన్స్ ఏమైంది? ఈ ఒక్కొక్క పార్ట్ యొక్క రెసిస్టెన్స్ 4 టైమ్స్ పెరుగుతుంది, అంటే 4R. ఈఎంఎఫ్ ఏమో E/R, రెసిస్టెన్స్ ఏమో 4R. కాబట్టి
ఈ పోర్షన్లో ప్రొడ్యూస్ అయ్యే సర్క్యులేటింగ్ కరెన్సీ ఫార్ములా ఏంటంటే I = V/R. ఇక్కడ V అంటే ఎంత, E/4, R అంటే 4R. సో టోటల్గా ఏమవుతుంది, E/16 R యాంపియర్స్ వస్తుంది. అంటే ఇక్కడ ఒక్కొక్క ఐరన్ బాడీలో ఒక్కొక్క 1/4 పీస్లో ప్రొడ్యూస్ అయ్యే ఐరన్ లాసెస్కి ఇది ఎడ్డీ కరెంట్ లాసెస్కి ఫార్ములా ఏంటి, I² × R. ఇక్కడ I అంటే ఎంత, E/16 R² × R. R అంటే ఎంత అండి, ఇక్కడ R అంటే 4R కదా. సో కాబట్టి ఇక్కడ మనం 4Rని తీసుకోవాలన్నమాట. సో E² / 16 × 16 R² × 4R. సో ఈ R క్యాన్సిల్ అవుతుంది, 4 టైమ్స్ పోతుంది కాబట్టి దీన్ని మనం E² / 64 Rగా పిలవచ్చు. ఇదేంటి, ఎడ్డీ కరెంట్ లాసెస్ ఇన్ 1 ఐరన్ పీస్. ఇక్కడ టోటల్గా రోటర్ బాడీని ఎన్ని పీసెస్గా మనం డివైడ్ చేసాం, 4 పీసెస్గా డివైడ్ చేసాం. కాబట్టి టోటల్ లాసెస్ ఏమవుతున్నాయి, టోటల్ ఎడ్డీ కరెంట్ లాసెస్ = 4 పెట్టి మల్టిప్లై చేయాలిగా. సో 4 16s ఆర్. సో టోటల్ ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు E² / 16 × R. ఈ కేస్ 1ని కేస్ 2ని కంపేర్ చేసుకొని చూసుకుంటే ఇక్కడ కేస్ 1తో పోల్చుకుంటే కేస్ 2లో ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి మనకి 16 టైమ్స్ రెడ్యూస్ అయింది. సో అంటే ఇక్కడ రోటర్ బాడీని 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి 4² 16 టైమ్స్ మనకి రెడ్యూస్ అయినాయి. అంటే రోటర్ బాడీ యొక్క థిక్నెస్ని 4 టైమ్స్ రెడ్యూస్ చేస్తే ఎడ్డీ కరెంట్ లాసెస్ 16 టైమ్స్ రెడ్యూస్ అయినాయి. అంటే ఏంటి, ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు థిక్నెస్ ఆఫ్ ద ఐరన్ బాడీ. ఈ విధంగా పీసెస్గా మనం రోటర్ బాడీని అరేంజ్ చేయటాన్ని మనం లామినేషన్స్ అంటాం. అర్థమైందా? సో అంటే ఏంటి, ఎడ్డీ కరెంట్ లాసెస్ని రోటర్ బాడీని లామినేషన్స్గా చేయటం వల్ల రెడ్యూస్ చేయొచ్చు. ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్ లామినేషన్స్ యొక్క థిక్నెస్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఏంటి, నువ్వు లామినేషన్ యొక్క థిక్నెస్ని ఎంత తగ్గిస్తే ఎడ్డీ కరెంట్ లాసెస్ అంతకి స్క్వేర్ టైమ్స్ రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు థిక్నెస్ T² అండ్ అట్ ద సేమ్ టైం స్పీడ్ స్క్వేర్. సో ఐరన్ లాసెస్లో మనకు మొత్తం 2 రకాలు ఉన్నాయి. ఒకటి హిస్టీరిసిస్ లాసెస్, ఆ హిస్టీరిసిస్ లాస్ అనేవి స్పీడ్కి ప్రపోర్షనల్గా ఉంటాయి. రెండోది ఎడ్డీ కరెంట్ లాసెస్, ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్ అనేవి స్పీడ్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం థిక్నెస్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉంటాయి. సో ఈ ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయాలంటే మనం రోటర్ బాడీని లామినేట్ చేయాలి. రోటర్ బాడీని ఎన్ని ఎక్కువ లామినేషన్స్గా మనం చేయగలిగితే అంటే అంత ఎడ్డీ కరెంట్ లాసెస్ని రెడ్యూస్ చేయొచ్చు. అంటే లామినేషన్ థిక్నెస్ రెడ్యూస్ అయ్యే కొద్దికి ఎడ్డీ కరెంట్ లాసెస్ కూడా రెడ్యూస్ అవుతాయి. జనరల్గా మనం మిషన్లో యూటిలైజ్ చేసే లామినేషన్స్ యొక్క థిక్నెస్ 0.4 to 0.5 mm. ఇంకా అంతకన్నా థిక్నెస్ మనం రెడ్యూస్ చేస్తే ఎడ్డీ కరెంట్ లాసెస్ రెడ్యూస్ అవుతాయి. కానీ మిషన్ యొక్క రోటర్ బాడీని అసెంబుల్ చేయడానికి లేబర్ ఖర్చు పెరిగిపోయింది అనమాట. సో ఈ లాసెస్తో పోల్చుకుంటే ఆ ఖర్చు అనేది మనకి డామినేట్ అవుతుంది కాబట్టి ఇంక అంతకన్నా తక్కువ మనం లామినేషన్స్ని చెయ్యం. సో జనరల్గా లామినేషన్స్ యొక్క థిక్నెస్ ఎంత ఉంటుందంటే 0.4 mm నుంచి 0.5 mm. ఇప్పుడు మనం టోటల్గా 2 రకాల లాసెస్ని డిస్కస్ చేసాం. ఒకటి మెకానికల్ లాసెస్, రెండోది నో లోడ్ ఐరన్ లాసెస్. ఈ ఐరన్ లాసెస్ని నో లోడ్ ఐరన్ లాసెస్ అని పిలుస్తామని మళ్ళీ చెప్తాను. ఓపెన్ సర్క్యూట్ ఐరన్ లాసెస్, ఇక్కడ మనం లోడ్ ఏమీ వేయకుండా డిస్కస్ చేసాం కాబట్టి దీన్ని నో లోడ్ ఐరన్ లాసెస్ అంటాం. ఈ ఐరన్ లాసెస్ మెకానికల్ లాసెస్ 2 కూడా మనకి స్పీడ్ మీదే డిపెండ్ అయి ఉన్నాయి. మిషన్ యొక్క రోటర్ బాడీ రొటేట్ అవ్వలేదంటే హిస్టీరిసిస్ లాసెస్ ఉండవు, ఎడ్డీ కరెంట్ లాసెస్ ఉండవు. కాబట్టి ఈ మెకానికల్ లాసెస్ని, నో లోడ్ ఐరన్ లాసెస్ని రెండింటిని కంబైన్డ్గా మనం రొటేషనల్ లాసెస్ అని పిలవటం జరుగుతుంది. ఇక ఇవి కాక మన మిషన్లో ఇంకా కొన్ని లాసెస్ ఉన్నాయి. అవే అందులో ఫస్ట్ది ఓమిక్ లాసెస్. ఓమిక్ లాసెస్ అంటే ఏంటండి, I² × R లాసెస్. సో మనం జనరేటర్ మీద ఎప్పుడైతే
అవుట్పుట్ దగ్గర ఎలక్ట్రికల్ లోడ్ వేసామో ఆ లోడ్ అనేది లోడ్ కరెంట్ని డ్రా చేస్తుంది. ఆ లోడ్ కరెంట్ ఎక్కడి నుంచి సప్లై చేయబడుతుందండి? ఆర్మేచర్ నుంచేగా. సో ఆ ఆర్మేచర్ నుంచే సప్లై చేయబడుతుంది కాబట్టి ఆ ఆర్మేచర్ వైండింగ్కి ఎంతో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఆ రెసిస్టెన్స్లో మనకి ఆ రెసిస్టెన్స్ వల్ల I2R లాసెస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ DC మిషన్స్ని మనం తీసుకున్నట్లయితే టోటల్గా ఎన్ని రకాల వైండింగ్స్ ఉంటాయండి? 2 రకాల వైండింగ్స్ ఉంటాయి. సో ఓకేనా. సో ఈ 2 రకాల వైండింగ్స్లో ఒకటి ఆర్మేచర్ వైండింగ్ అయితే రెండోది ఫీల్డ్ వైండింగ్. సో ఆర్మేచర్ వైండింగ్లో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఓమిక్ లాసెస్ IA² RA. అదేవిధంగా ఫీల్డ్ వైండింగ్లో ప్రొడ్యూస్ అయ్యే లాసెస్ IF² RF. ఎగైనా ఈ ఫీల్డ్ వైండింగ్లో మళ్ళీ 2 రకాలు ఉంటాయి. ఒకటి షంట్ ఫీల్డ్ వైండింగ్, రెండోది సిరీస్ ఫీల్డ్ వైండింగ్. ఈ సిరీస్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఆర్మేచర్కి ఇన్ సిరీస్గా ఉంటుంది. షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఆర్మేచర్కి ప్యారలల్గా ఉంటుంది, లోడ్కి ఆర్మేచర్కి ప్యారలల్గా ఉంటుంది. ఇది లోడ్కి ఆర్మేచర్కి సిరీస్గా ఉంటుంది. సో కాబట్టి ఈ సిరీస్ ఫీల్డ్ వైండింగ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఆర్మేచర్ కరెంట్ ఇన్ కేస్ ఆఫ్ సిరీస్ జనరేటర్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు IA ఆర్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు IL. అయితే మిషన్ మీద నువ్వు లోడ్ పెంచే కొందుకి లోడ్ కరెంట్ పెరుగుతుంది. లోడ్ కరెంట్ పెరిగితే ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. ఆర్మేచర్ కరెంట్ పెరిగితే ఆర్మేచర్ లాసెస్ పెరుగుతాయి. అంటే సిమిలర్గా సో లోడ్ పెరిగితే లోడ్ కరెంట్ పెరుగుతుంది, ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. ఆర్మేచర్ కరెంట్ పెరిగితే సిరీస్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ కూడా పెరుగుతుంది. కానీ షంట్ ఫీల్డ్ వైండింగ్ కరెంట్ అనేది అసలు డిస్టర్బ్ అవ్వదు. ఈ షంట్ ఫీల్డ్ వైండింగ్ కరెంటు కాన్స్టెంట్ కరెంటు. లోడ్ వోల్టేజ్ చేంజ్ అయితే చేంజ్ అవుతుంది, లోడ్ కరెంట్ చేంజ్ అయితే చేంజ్ అవ్వదు. సో ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ కన్సిడర్డ్ యాజ్ ఏ కాన్స్టెంట్ కరెంట్ వైండింగ్. కాబట్టి షంట్ ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూస్ చేసేటువంటి కాపర్ లాసెస్ని కాన్స్టెంట్ లాసెస్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. వేరాజ్ లోడ్ పెరిగే కొందికి ఆర్మేచర్ కరెంటు పెరుగుతుంది, సిరీస్ ఫీల్డ్ కరెంటు పెరుగుతుంది. లోడ్ తగ్గితే ఆర్మేచర్ కరెంట్ తగ్గిద్ది, సిరీస్ ఫీల్డ్ కరెంట్ తగ్గిద్ది. కరస్పాండింగ్ లాసెస్ కూడా పెరగటం తగ్గటం జరుగుతుంది. కాబట్టి ఈ ఓమిక్ లాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం వేరియబుల్ లాసెస్ అనవచ్చు. ఎందుకంటే ఇవి లోడ్ మీద డిపెండ్ అయ్యి వేరీ అవుతూ ఉంటాయి. అయితే స్పెషల్ కేసు ఏంటంటే ఈ షంట్ ఫీల్డ్ వైండింగ్ యొక్క లాసెస్ లోడ్ మీద అంత ఎక్కువగా డిపెండ్ అవ్వఉండవు. కాబట్టి ఈ షంట్ ఫీల్డ్ వైండింగ్ ఓమిక్ లాసెస్ను మాత్రం మనం కాన్స్టెంట్ లాసెస్ కింద చెప్పుకోవచ్చు. ఇంకా రెండో టైప్ ఆఫ్ లాసెస్ ఎలా ఉంటాయంటే ఓమిక్ లాసెస్ తర్వాత ఈ DC మిషన్స్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఇంకొక పాయింట్ చెప్పాలండి. ఈ ఆర్మేచర్ కాపర్ లాసెస్లో మనకి టోటల్గా 3 టైప్స్ ఉంటాయండి. త్రీ టైప్స్ ఉంటాయి. అంటే ఈ ఆర్మేచర్ కాపర్ లాసెస్ ఫార్ములా ఏంటి? IA² RA. ఇక్కడ RA అంటే రెసిస్టెన్స్ ఆఫ్ ఆర్మేచర్ వైండింగ్ ప్లస్ కాంపన్సేటింగ్ వైండింగ్ ప్లస్ ఇంటర్పోల్ వైండింగ్. ఈ 3 వైండింగ్స్ యొక్క రెసిస్టెన్స్ని కంబైన్డ్గా ఇక్కడ మనం RAలో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఒక్క పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మిషన్స్లో మనకి DC మిషన్స్లో చూడండి, DC జనరేటర్లో అయితే కామ్యుటేటర్ సెగ్మెంట్స్ నుంచి కరెంట్ని కలెక్ట్ చేసుకోవడానికి బ్రషెస్ని పెడతాం. సో అంటే ఏంటి? ఈ బ్రష్ దగ్గర కూడా కొంత బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ అనేది మనకి డ్రాప్ అవుతుంది. సో అది మనం 1 or 2 వోల్ట్స్గా చెప్పుకోవడం జరిగింది. ఆల్రెడీ మనం DC మిషన్స్ డిస్కస్ చేసేటప్పుడు స్టార్టింగ్ క్లాసెస్లో చెప్పుకున్నాం. సో ఈ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ వల్ల కూడా ఈ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ లాసెస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో బ్రష్ కాంటాక్ట్ లాసెస్ ఈజ్ ఈక్వల్ టు బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ ఇంటూ లోడ్ కరెంట్ IL. సో కాబట్టి ఈ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ అనేది కాంటాక్ట్ లాసెస్ అనేవి మనకి ప్రపోర్షనల్ టు IL. చూడండి, ఈ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ లోడ్ కరెంట్ పెరుగుతుంది కదా అని చెప్పి ఈ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ ఏమీ పెరగదండి. ఇది కాన్స్టెంట్గానే ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ యూటిలైజ్ చేస్తున్నటువంటి బ్రషెస్ కార్బన్ బ్రషెస్ యొక్క ప్రాపర్టీ ఏంటండి? నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియెంట్ని కలిగి ఉంటాయి. కరెంట్ పెరిగితే టెంపరేచర్ పెరిగితే నీకేమవుతుంది? బ్రష్ యొక్క రెసిస్టెన్స్ డిక్రీజ్ అయ్యి కరెంట్ ఎంత పెరిగితే రెసిస్టెన్స్ ఆ విధంగా డిక్రీజ్ అయ్యి ఆ వోల్టేజ్ డ్రాప్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గానే ఉండేది. మోర్ ఓవర్ ఇంకా చెప్పాలి అంటే ఈ కామ్యుటేటర్ సెగ్మెంట్కి బ్రష్కి
కలెక్ట్ చేసేటప్పుడు ఈ రెండింటి మధ్యలో కొంత ఆర్క్ అనేది కూడా ఫామ్ అవుతుంది. ఆర్క్ కూడా నెగిటివ్ టెంపరేచర్ కోఎఫిషియంట్ ఉంటుంది. కాబట్టి టోటల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే బ్రష్ కాంటాక్ట్ డ్రాపు లోడ్ కరెంట్ మీద ఏ విధంగా డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ కాన్స్టెంట్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 or 2 volts. కాబట్టి బ్రష్ కాంటాక్ట్ లాసెస్ అనేవి ప్రపోర్షనల్ టు కరెంట్, ఇట్ ఈస్ నాట్ ప్రపోర్షనల్ టు కరెంట్ స్క్వేర్. ఈ లాసెస్ కాకుండా ఇంకా మిషన్లో మనకి స్ట్రే లోడ్ లాసెస్ అని ఉంటాయి అన్నమాట. మనం ఎప్పుడైతే లోడ్ వేసామో లోడ్ కరెంట్ పెరుగుతుంది. లోడ్ కరెంట్ పెరిగిందంటే ఆర్మేచర్ కరెంట్ పెరుగుతుంది. ఆర్మేచర్ కరెంట్ పెరిగిందంటే ఆర్మేచర్ ఫ్లక్స్ పెరుగుతుంది. దానివల్ల ఆర్మేచర్ రియాక్షన్ జరిగి మిషన్ యొక్క ఎయిర్ గ్యాప్ ఫీల్డ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. దానివల్ల నీకేమవుతుంది, లోడ్ పెరిగే కొద్దికి లీకేజ్ ఫ్లక్స్ కూడా పెరుగుతుంది. తద్వారా ఈ ఐరన్ లాసెస్లో కూడా, ఐరన్ లాసెస్ అంటే ఏంటంటే హిస్టీరిసిస్ లాసెస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్లో నో లోడ్తో పోల్చుకుంటే కొంత ఇంక్రిమెంట్ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం కండక్టర్లో ఉండే స్కిన్ ఎఫెక్ట్ వల్ల కండక్టర్ యొక్క రెసిస్టెన్స్, ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. తద్వారా IS/RA లాసెస్ కూడా పెరుగుతాయి అన్నమాట. సో లోడ్ను పెంచడం వల్ల వచ్చినటువంటి ఈ ఐరన్ లాసెస్లో, కాపర్ లాసెస్లో వచ్చినటువంటి ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం స్ట్రే లోడ్ లాసెస్ అంటాం. సో టోటల్గా ఇక్కడ స్ట్రే లోడ్ లాసెస్ అనేవి 2 రకాలు, ఐరన్ స్ట్రే లోడ్ లాసెస్, కాపర్ స్ట్రే లోడ్ లాసెస్. సో ఈ లాసెస్ కూడా లోడ్ పెరిగే కొందికి వేరీ అవుతాయి కాబట్టి ఇవి కూడా వేరియబుల్ లాసెస్ కిందకే వస్తాయి. సో కాపర్ లాసెస్ అంటే ఓమిక్ లాసెస్, ఆర్మేచర్ వైండింగు, ఫీల్డ్ వైండింగ్స్ యొక్క కాపర్ లాసెస్, బ్రష్ కాంటాక్ట్ లాసెస్, స్ట్రే లోడ్ లాసెస్, వీటన్నిటినీ కలిపి వేరియబుల్ లాసెస్గా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు ఈ లాసెస్ అన్నిటినీ కన్సాలిడేట్ చేసి చెప్పుకున్నట్లయితే మనం టోటల్ లాసెస్ని 2 రకాలుగా డివైడ్ చేయొచ్చండి. ఒకటి కాన్స్టెంట్ లాసెస్ అంటే ఈ రెండోది వేరియబుల్ లాసెస్. కాన్స్టెంట్ లాసెస్ అనేవి లోడ్తో సంబంధం లేదు. నో లోడ్లో అయినా ఫుల్ లోడ్లో అయినా లోడ్ ఎంత పెంచుకున్నా సరే ఇవి ఫిక్స్డ్ అమౌంట్, ఇవి అసలు చేంజ్ అవ్వవు. అందుకే వీటిని మనం కాన్స్టెంట్ లాసెస్ అన్నాం. వేరియబుల్ లాసెస్ ఇవి లోడ్ మీద డిపెండ్ అవుతాయి. లోడ్ పెరిగితే పెరుగుతాయి, లోడ్ తగ్గితే తగ్గుతాయి. అందుకే వీటిని వేరియబుల్ లాసెస్ అన్నాం. ఈ కాన్స్టెంట్ లాసెస్ కిందకి మనకి ఏమేమి వస్తాయంటే మెకానికల్ లాసెస్, రెండోది వచ్చేటప్పటికి నో లోడ్ ఐరన్ లాసెస్ వస్తాయి. ఈ మెకానికల్ లాసెస్లో మళ్ళీ మనకి ఎన్ని రకాలు ఉన్నాయండి? 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఫ్రిక్షన్ లాసెస్, రెండోది వచ్చేటప్పటికి విండేజ్ లాసెస్. ఫ్రిక్షన్ లాస్ ఆర్ ప్రపోర్షనల్ టు స్పీడ్, విండేజ్ లాస్ ఆర్ ప్రపోర్షనల్ టు స్పీడ్ స్క్వేర్. ఈ ఫ్రిక్షన్ లాసెస్లో మళ్ళీ మనకి ఎన్ని రకాలు ఉన్నాయండి? 2 రకాలు. ఒకటి బేరింగ్ ఫ్రిక్షన్ లాస్, రెండోది బ్రష్ ఫ్రిక్షన్ లాస్. ఈ నో లోడ్ ఐరన్ లాసెస్లో మనకి 2 రకాలు ఉన్నాయి. ఒకటి హిస్టీరిసిస్ లాస్ ఆర్ ప్రపోర్షనల్ టు N, రెండోది ఎడ్డీ కరెంట్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు N² అండ్ ప్రపోర్షనల్ టు థిక్నెస్ స్క్వేర్. సో వేరియబుల్ లాసెస్లో మనకి మొత్తం ఎన్ని రకాలండి? 3 రకాలు. ఒకటి ఓమిక్ లాసెస్, రెండోది బ్రష్ కాంటాక్ట్ లాసెస్, మూడోది స్ట్రే లోడ్ లాసెస్. సో ఈ ఓమిక్ లాసెస్లో మళ్ళీ మనకి 2 రకాలు. అవి ఆర్మేచర్ వైండింగ్ ఆర్ ఆర్మేచర్ కాపర్ లాసెస్, రెండోది ఫీల్డ్ కాపర్ లాసెస్. ఈ ఫీల్డ్లో మళ్ళీ మనకి 2 రకాలు, షంట్ ఫీల్డ్ వైండింగ్, షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్, సిరీస్ ఫీల్డ్ కాపర్ లాసెస్. అయితే ఈ షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్ని మనం కాన్స్టెంట్ లాసెస్ కింద, వేరియబుల్ లాసెస్ కింద పెట్టడానికి కుదరదు. ఎందుకంటే అవి కాన్స్టెంట్. సిరీస్ ఫీల్డ్ కాపర్ లాసెస్ అనేవి వేరియబుల్ లాసెస్సే. కాబట్టి నేను ఇక్కడ షంట్ ఫీల్డ్ కాపర్ లాసెస్ని కాన్స్టెంట్ లాసెస్లో తీసుకోవడం జరిగింది. సో ఈ ఓమిక్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు I², బ్రష్ కాంటాక్ట్ లాసెస్ ఆర్ ప్రపోర్షనల్ టు I. స్ట్రే లోడ్ లాసెస్లో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి. ఒకటి స్ట్రే లోడ్ ఐరన్ లాసెస్,
రెండోది స్ట్రే లోడ్ కాపర్ లాసెస్, ఇవి కూడా కరెంట్ స్క్వేర్కి ప్రపోర్షనల్గా ఉండేటట్టు తీసుకోవచ్చు. ఇక ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టోటల్ లాసెస్ ఇన్ ఏ DC మిషన్స్. సో దీన్ని నేను ఒక పవర్ ఫ్లో డయాగ్రామ్ లాగా రిప్రజెంట్ చేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. సో మనం జనరేటర్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి, సో మెకానికల్ ఇన్పుట్ని ఇచ్చాం. ఈ ఇచ్చిన మెకానికల్ ఇన్పుట్లో కొంత మనకి మెకానికల్ లాసెస్ కింద పోయింది. మెకానికల్ లాసెస్ రూపంలో కొంత పోయింది. ఆ తర్వాత నో లోడ్ ఐరన్ లాసెస్ రూపంలో కొంత పోయింది. ఆ తర్వాత మనకి మిషన్లో ఎలక్ట్రికల్ ఎనర్జీ డెవలప్ అయింది. మిషన్లో డెవలప్ అయ్యే ఎలక్ట్రికల్ పవర్కి ఫార్ములా ఏంటంటే జనరేటెడ్ EMF ఈజీ ఇంటూ IA. ఎలక్ట్రికల్ పవర్ అనేది జనరేట్ అయింది. ఈ జనరేట్ అయిన పవర్లో మళ్ళీ ఓమిక్ లాసెస్ అంటే కాపర్ లాసెస్లో కొంత పోయింది. బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ రూపంలో కొంత పోయింది, బ్రష్ కాంటాక్ట్ లాస్ రూపంలో. ఇంకొంత ఓమిక్ లాసెస్ అండ్ బ్రష్ కాంటాక్ట్ లాసెస్. ఇంకా స్ట్రే లోడ్ లాసెస్. ఇక రిమైనింగ్ మనకు అవుట్పుట్ పవర్ లాగా ప్రొడ్యూస్ అయింది. అవుట్పుట్ పవర్ ఫార్ములా ఏంటంటే టెర్మినల్ వోల్టేజ్ VT ఇంటూ లోడ్ కరెంట్ IL. సో ఈ విధంగా జనరేటర్లో పవర్ అనేది ఫ్లో అవుతుంది. ఫస్ట్ మనం ఇన్పుట్గా కొంత మెకానికల్ పవర్ని ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మెకానికల్ పవర్లో మెకానికల్ లాసెస్గా కొంత పోతుంది, నో లోడ్ ఐరన్ లాసెస్గా కొంత పోతుంది. రిమైనింగ్ మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఈ కన్వర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఓమిక్ లాసెస్, బ్రష్ కాంటాక్ట్ లాసెస్, స్ట్రే లోడ్ లాసెస్ రూపంలో కొంత పోతుంది. ఫైనల్గా VTIL అనేది మనకి అవుట్పుట్ పవర్గా ప్రొడ్యూస్ అవ్వటం జరుగుతుంది. సో ఈ మెకానికల్ లాసెస్ని నో లోడ్ ఐరన్ లాసెస్ని కంబైన్డ్గా మనం ఏమంటున్నాం అండి, రొటేషనల్ లాసెస్ అంటున్నాం. ఈ రొటేషనల్ లాసెస్ని మనం కాన్స్టెంట్ లాసెస్ అని కూడా పిలవచ్చు. కొన్ని బుక్స్లో ఈ రొటేషనల్ లాసెస్ని స్ట్రే లాసెస్ అని కూడా అంటున్నారండి. మళ్ళీ చెబుతున్నాను, స్ట్రే లోడ్ లాసెస్ వేరు, స్ట్రే లాసెస్ వేరు. స్ట్రే లాసెస్ అంటే మెకానికల్ ప్లస్ నో లోడ్ ఐరన్ లాసెస్ కింద కన్సిడర్ చేయండి. స్ట్రే లోడ్ లాసెస్ అనేది డిఫరెంట్. ఈ స్ట్రే లోడ్ లాసెస్ టోటల్ లాసెస్లో 1% కన్నా తక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం వాటిని కరెక్ట్గా ఎస్టిమేట్ చేయడం కూడా మన వల్ల కాదు. కాబట్టి అవి నెగ్లిజిబుల్ లాసెస్. జనరల్గా మీరు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు స్ట్రే లోడ్ లాసెస్ అసలు ఇవ్వకపోవచ్చు. ఇస్తే కన్సిడర్ చేయండి, లేకపోతే నెగ్లెక్ట్ చేయండి. ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు చెప్తానండి. సో వీటిని మనం స్ట్రే లాసెస్ అని కూడా పిలవచ్చు. ఇది జనరేటర్లో అండి. అయితే మెకానికల్ లాసెస్ని మనం అసలుకి ఈ మెకానికల్ లాసెస్ని సపరేట్గా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు చూద్దాం. మనకి DC జనరేటర్ ఉంది కదా, DC జనరేటర్లో ఫీల్డ్ వైండింగ్, ఆర్మేచర్ వైండింగ్కి కనెక్షన్స్ని రిమూవ్ చేసి, అంటే ఫీల్డ్ వైండింగ్ని ఓపెన్ సర్క్యూట్ చేసి ఈ మిషన్ని రేటెడ్ స్పీడ్లో తిప్పడానికి ఎంతైతే ఇన్పుట్ ఎనర్జీ అప్లై, మిషన్ రేటెడ్ స్పీడ్లో తిప్పినప్పుడు మనం ఇన్పుట్ నుంచి ఎంతైతే ఎనర్జీని తీసుకుంటున్నామో ఆ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎంత పవర్ అయితే తీసుకుంటున్నామో ఆ పవరే మెకానికల్ లాసెస్కి ఎక్కువగా ఉంటుందండి. రెండో కేసులో, కేస్ 2లో ఏం చేస్తారంటే మీరు ఆర్మేచర్ వైండింగ్ని ఫీల్డ్ వైండింగ్ని ప్రాపర్గా కనెక్ట్ చేసి మిషన్ రేటెడ్ స్పీడ్లో తిప్పామంటే ఏమైంది, షంట్ ఫీల్డ్ వైండింగ్ అనేది ఎగ్జైట్ అయ్యి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. అప్పుడు మనకేమవుతుంది, మెకానికల్ లాసెస్తో పాటు నో లోడ్ ఐరన్ లాసెస్ కూడా ప్రొడ్యూస్ అవుతాయి. సో కేస్ 2లో ఆ విధంగా ఎక్స్పెరిమెంట్ చేస్తే, కేస్ 1లో ఏమో మనకు ఓన్లీ మెకానికల్ లాసెస్ వచ్చినాయి, కేస్ 2లో మెకానికల్ లాసెస్ ప్లస్ నో లోడ్ ఐరన్ లాసెస్ వచ్చినాయి. కాబట్టి కేస్ 2లో నుంచి కేస్ 1 రెడ్యూస్ చేస్తే నో లోడ్ ఐరన్ లాసెస్ అనేది వాటిని మనం సపరేట్ చేయొచ్చు. ఇకపోతే ఆ ఓమిక్ లాసెస్ అంటే ఏంటి, మనం అమ్మీటర్స్ వోల్ట్ మీటర్స్ వాడతాం కాబట్టి దాన్ని బట్టి ఓమిక్ లాసెస్ కనుక్కోవచ్చు. ఈ స్ట్రే లోడ్ లాసెస్ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ అంటే 1 or 2 volts అజ్యూమ్ చేసుకుని బ్రష్ కాంటాక్ట్ లాసెస్ వస్తాయి. స్ట్రే లోడ్ లాసెస్ ప్రాబ్లంలో వాడిస్తాడు, లేదంటే అజ్యూమ్ చేసుకోండి. అది అజ్యూమ్ టు 1% ప్రాక్టికల్గా అండి.
కానీ ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు మట్టుకి వాడు ఇస్తే తీసుకోండి, లేకపోతే నెగ్లెక్ట్ చేసేసేయండి. స్ట్రే లోడ్ లాసెస్ కానీ బ్రష్ కాంటాక్ట్ లాసెస్ కానీ ఇస్తే కన్సిడర్ చేయండి, లేకపోతే నెగ్లెక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నానండి, ఈ మెకానికల్ లాసెస్, నో లోడ్ ఐరన్ లాసెస్ని స్ట్రే లాసెస్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది కొన్ని సందర్భాల్లో. గుర్తుపెట్టుకోండి, స్ట్రే లాసెస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్ట్రే లోడ్ లాసెస్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పవర్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ ఏ డీసీ జనరేటర్. అదే డీసీ మోటార్లో అయితే ఎలా ఉంటుంది, ఇవన్నీ రివర్స్లోకి వస్తాయి అన్నమాట. స్ట్రే లోడ్ లాసెస్ని అక్కడే పెట్టేస్తే మిషన్కి మనం ఫస్ట్ ఎలక్ట్రికల్ మోటార్ అయితే ఎలక్ట్రికల్ని ఇన్పుట్గా ఇస్తాం. సో ఎలక్ట్రికల్ని ఇన్పుట్గా ఇస్తాం, ఎలక్ట్రికల్ ఇన్పుట్ ఇస్తాం, మెకానికల్ అవుట్పుట్ వచ్చింది. ఎలక్ట్రికల్ ఇన్పుట్ అంటే ఏంటి, అప్లైడ్ వోల్టేజ్ V ఇంటూ కరెంట్, సోర్స్ కరెంట్ I. సో ఎప్పుడైతే మనం సప్లై అప్లై చేసిన తర్వాత ఏంటి, ఎలా అప్లై చేస్తాం, బ్రష్ ద్వారానేగా. బ్రష్ కాంటాక్ట్ లాసెస్, ఓమిక్ లాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి. ప్రొడ్యూస్ అయిన తర్వాత మనకి ఇంటర్నల్గా మెకానికల్ పవర్ డెవలప్ అవుతుంది. మెకానికల్ పవర్ ఫార్ములా ఏంటి, EB ఇంటూ IA. EB ఇంటూ IA. సో మెకానికల్ లాసెస్, అది మెకానికల్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. మెకానికల్ ఎనర్జీ డెవలప్ అయిన తర్వాత ఐరన్ లాసెస్ ఫామ్ అవుతాయి. కొంత ఐరన్ లాసెస్ని రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మెకానికల్ లాసెస్ని కూడా, ఈ తర్వాత ఈ ఫైనల్గా వచ్చేది మెకానికల్ అవుట్పుట్ అనమాట. దిస్ ఈజ్ ద పవర్ ఫ్లో డయాగ్రామ్ ఆఫ్ ఏ DC motor. This is all about losses and power flow diagrams of a DC machines. మనం నెక్స్ట్ క్లాస్లో ఎఫిషియన్సీ మీద కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఇంజనీర్స్, థ్యాంక్ యూ సో మచ్. గంట